ముందుగా పుల్లారావు గారు చెప్పండి. ఇక సెటిల్ అయిపోయినాడు. ఇది అంతే కదా, ఒకసారి పెరిగితే ఇక తగ్గదు. 8 రూపాయలు కంటిన్యూ అయిపోద్ది, అంతేనా అనుకోవచ్చా? మళ్ళీ యుద్ధం దిగి మళ్ళీ ఒక $60-70 వస్తే మళ్ళీ ఏమైనా తగ్గిస్తారా? అది చేయకపోతే ఈ గవర్నమెంట్ మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తా, చాలా ప్రాబ్లమ్స్. అంటే వాళ్ళు 4 సంవత్సరాలు పెంచలేదు, 22 నుంచి ఇట్లే ఉంది అంటున్నారు. అదేమి ఇది గవర్నమెంట్ పైగా తగ్గించామంటున్నారు. దయ కాదు. మీకు గవర్నమెంట్ అప్పచెప్పినప్పుడు ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి దేశం వాళ్ళతో చేతిలో అప్పచెప్పింది. ఇది మీకు గిఫ్ట్ కాదు, మీకు బాధ్యత. ఇది ఏదో మీకు తెలివితేటల వల్ల వచ్చేది కాదు. కంట్రీ ఇచ్చారు మీకు, రాష్ట్రం మీకు ఇచ్చారు. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఈ 14-12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు ఒకసారి అన్నారు ఆయిల్ ప్రైసెస్ తగ్గినాయి. అందరూ అది ఆయన వల్ల అంటే ఆయన ఏమన్నాడంటే ఒక లక్కీ ప్రైమ్ మినిస్టర్ ఉంటే నీకు బాధ ఏంటి అన్నాడు. ఐ అప్రిషియేట్ దట్. ధరలు తగ్గినాయి, అప్పుడు సరే తగ్గించలేదు, తగ్గించాలి, రూల్ ప్రకారంగా తగ్గించాలి. ఎందుకంటే అడ్మినిస్ట్రేట్ ప్రైసెస్ లేవు పూర్వం ఉండేటట్టుగా. 2010-11 పాపారావు గారు చెప్తారు తీసేశారు, కానీ తగ్గించలేదు. దానివల్ల మన జోబులో సేవింగ్స్ పోయినాయి. తర్వాత గ్రేట్ మ్యాన్ అన్నాను ప్రకాష్ రెడ్డి గారు, మీరేం అనుకోవద్దు. అరుణ్ జైట్లీ గారు ఆయన ఏమన్నాడంటే ఆయన ఎకానమిస్ట్ కాదు, అకౌంటెంట్ కాదు, ఏమీ కాదు, బ్యాంకర్ కాదు, లాయర్. ఆయన ఏమన్నాడు, ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద 1% తగ్గిస్తే బాగుంటుంది, అప్పుడు ఆ డబ్బు బ్యాంకుల్లో చక్కగా అప్పులు ఇస్తారు ఇండస్ట్రీస్ కి, దేశం పెరుగుతుంది అన్నాడు. అంత తప్పు చేసింది ఏం లేదు. ఫిక్స్డ్ డిపాజిట్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గించారు. ఎవరైతే దాచుకున్నారో చిన్న చిన్న సొమ్ములన్నీ ఇన్ఫ్లేషన్ కి తినేసి వాళ్ళ దగ్గర సేవింగ్స్ లేవు. అందువల్ల సింపుల్ గా గవర్నమెంట్ ఎంత పెంచినా అప్పుడు నేను బాధపడను. ఓ 10 రోజుల్లో 15 రోజుల్లో ఇది ఆగిపోతుంది, ధరలు పడిపోతాయి. నువ్వు తగ్గిస్తావా? అప్పుడు తగ్గిస్తానంటే ఎక్స్పెక్టేషన్స్ ఆర్థిక వ్యవస్థలో ఎక్కువగా, ఆర్థిక వ్యవస్థ ఏ పక్కన వెళ్తాదంటే ఎక్స్పెక్టేషన్స్. ఫ్యూచర్ ఎలాగుంటుంది, బాగుంటుంది, మన డబ్బు బ్యాంకులో పెట్టుకోవచ్చు, మన తర్వాత ఉపయోగించుకోవచ్చు, ధరలు పెరగవు, ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది అని అంటే ఆప్టిమిజంతో ఆర్థిక వ్యవస్థ తట్టుకుంటుంది. ఇలా అదే స్పష్టంగా గవర్నమెంట్ చెప్పాలి. ధరలు పడిపోతే మేము తగ్గిస్తాం, అది చెప్పట్లేదే. చైనా ఎలా పాడైపోయింది అంటే ఎవరికి తెలియదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓవర్ గా బిల్డప్ చేసేసి, అప్పులు చేసేసి, అనవసరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైనీస్ ని లోపల ఎంత ఇబ్బంది పెడుతుందో ఎకానమిస్ట్ కి తెలుసు. అలాంటి పరిస్థితి భారతదేశానికి రాకూడదు. అది తప్పకుండా నేను ఎదురు చూసేది. గవర్నమెంట్ ఇంకో తప్పు కూడా చేసింది. ఫిబ్రవరి 28 యుద్ధం స్టార్ట్ అయినప్పుడు దాని ముందల ఈ యుద్ధం వస్తుందని ఎవరు ఆలోచించలేదు. ఫారెన్ మినిస్టర్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు, పెట్రోలియం మినిస్టర్ ఐఎఫ్ఎస్ ఆఫీసరు, ఇరాన్ 5-6 నెలలు బట్టి మా దగ్గర రావద్దు, హార్మోన్స్ మూసేస్తాం, ఇది చేస్తాం అంటా ఉన్నారు. ఒక 5-6 దేశాల నుంచి ఒక చిన్న క్వాంటిటీ ఎల్పిజి ఆర్డర్ చేసిన, కొద్దిగా పెట్రోల్ ఆర్డర్ చేసిన, ఆ సప్లై చైన్ లో ఈ వేళకి మనకు అందుతా వచ్చేది, ఇబ్బంది లేకపోతే. ఇవన్నీ ఇలా ఉండదా నేను ఆప్టిమిస్టిక్ గా ఉన్నాను. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థలో కంపారిటివ్ భారతదేశం ఇంకా దెబ్బతింటారా? మిగతా పక్క దేశాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఇంకా ఎక్కువ దెబ్బతింటారు. సో మనం తట్టుకోగలం, మనం బయటికి రాగలం, రివైవ్ అవ్వగలం. కానీ గవర్నమెంట్ మాత్రం ఒక అష్యూరెన్స్ పబ్లిక్ ఇస్తే బాగుంటుంది. పేర్లు పడిపోయాక తగ్గిస్తా ఆ మాట రావట్లేదే. చాలా ఆనందపడిపోదు, ఎవరు బ్లేమ్ చేయరు. మన దగ్గరే తక్కువ పెరిగింది అంటారు. పాకిస్తాన్ లో 450 రూపాయలు, ఇతర దేశాల్లో వాళ్ళకి పెరిగింది, వీళ్ళకి తగ్గింది అనవసరం. ఇక్కడ 145 కోట్ల జనం ఉన్నారు. ఎన్ని పాకిస్తాన్లు? 7 పాకిస్తాన్లు కలిపితేనా 6 పాకిస్తాన్ అయి లేదు. వాళ్ళకి తక్కువ పెరిగింది, ఎక్కువ పెరిగింది, కువైట్ లో ఫ్రీగా ఉన్నది. మీరు ఒక స్టేట్మెంట్ ఇస్తే బ్రహ్మాండం ఉంటుంది. ధర పెంచుతున్నాం, సహించండి, తప్పు ఏదో అయిపోయింది, మన తప్పు కాదు, పడిపోయినప్పుడు మనం తగ్గిస్తాం. ఒక మాట అంటే ఆప్టిమిజం వస్తుంది ఎకానమీలో. సేవింగ్స్ లో, బ్యాంక్ లో ఉన్న సేవింగ్స్ బయటికి తీసేయరు. బంగారం మీద పడదామని బంగారం దగ్గరికి వెళ్ళరు. సేఫ్టీ వస్తుంది, స్టెబిలిటీ వస్తుంది. అది అంటలేదు. అదే నాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఆ ఒక్క మాట ప్రధానమంత్రి గారు కాదు, గవర్నమెంట్ లో అంటే మేము మళ్ళీ తగ్గించేస్తాం. తగనే ఎలా తగ్గుతాయి గారు? 100% తగ్గుతాయి. 30 రోజుల, 15 రోజుల, 45 రోజుల్లో ఇంటర్నేషనల్ మార్కెట్. అది నేను ఎదురు చూస్తాను.